హాయ్ అండి అందరికీ. మొన్న పాలకొల్లు పెళ్ళికి వెళ్ళాము. ఒక వీడియో అయితే మీకు పెట్టడం జరిగింది. వీడియోని బాగా లైక్ చేశారు. ఇంకా వీడియోలో కొన్ని విషయాలండి, మేము ఉన్నంతసేపట్లో కొన్ని విషయాలు మీతోటైతే తప్పకుండా చెప్పాలి. మన మగ పెళ్ళి వాళ్ళకి వెల్కమ్ పార్టీ ఇస్తారు కదండి, అది కూడా చక్కగా వాళ్ళు ఇచ్చారనమాట. స్నాక్స్ కానీ అలా మళ్ళీ కూల్ డ్రింక్స్ కానీ అలా బాగా ప్రొవైడ్ చేశారు. మంచిగా అనిపించింది, మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఇంకా మాకు ఈ పెళ్ళిలో స్నాతకం ఇంపార్టెంటు, అలానే వరపూజ ఇంపార్టెంటు అని చెప్పి నేను వీడియో పెట్టడం జరిగింది కదండి. ఇంకా ఇక్కడ తర్వాత గౌరీ పూజ కూడా ఇంపార్టెంట్ అండి. ఆడపిల్ల గౌరీ పూజ అనమాట, అంటే పెళ్లి కూతురు ఇక్కడ గౌరీ పూజ చేస్తూ ఉందండి. చూసారు కదా, కొంచెం దూరం నుంచి వీడియో తీయడం అయింది, ఏమీ అనుకోకండి. అక్కడ మెరూన్ కలర్ చీరలో పెళ్లి కూతురు అయితే చక్కగా గౌరీ పూజ అయితే చేసుకుంటుందండి. గౌరీ పూజ అయిన తర్వాత ఇక సుముహూర్తానికి మనకి ఒక 10 మినిట్స్ ఉంది అనగా ఈ పూజని పూర్తి చేసుకుని పెళ్లి పీటల మీదకైతే చక్కగా మేనమామలు గంపలో తీసుకొని అయితే వెళ్తారండి. ఇదనమాట జరిగేది మొత్తం కూడా పెళ్ళిలో. ఇలానే మీ పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయో మా పెళ్ళిళ్ళు కూడా అలానే ఉంటాయండి. ఇంకా ఇంతవరకు ఇంకా మిగతాదంతా కూడా ఉండి చక్కగా ఉండొచ్చు, కానీ మరీ మిడ్ నైట్ అవుతుందని చెప్పి మేము ముహూర్తం దాకా ఉండి ఇలా వచ్చేసామండి. ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చుతుంది, నచ్చాలి అని చెప్పి కోరుకుంటున్నాను. ఒక్కొక్క పెళ్ళిలో ఒక్కొక్క సాంప్రదాయాలు ఉంటాయండి. సాంప్రదాయాలని ఎక్కడా కూడా కించిత కూడా మనం తప్పకుండా చక్కగా సాంప్రదాయాలని ఫాలో అవుతున్నాం కాబట్టి మన భారతీయ చరిత్రలో మనకి వివాహ వ్యవస్థకి ఒక పెద్ద పేరైతే ఉందండి. అది అన్నమాట మన సాంప్రదాయాల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ అనైతే వివాహ వ్యవస్థనైతే చెప్పుకుంటారు. ఎక్కడ ఏ దేశాల వాళ్ళైనా కానీ మన భారతీయుల గురించి అయితే బాగా చెప్పుకుంటారండి. అపురూపమైనదమ్మ ఆడజన్మ, ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మ. చూసారండి, అంతటి విలువ అనమాట. స్త్రీకి కూడా అంతటి విలువని చాటి చెప్పే ఈ సాంప్రదాయంలో మన పెళ్లి వ్యవస్థ ఎంత గొప్పదో మనకి తెలుస్తుంది. ఇలాంటి సాంప్రదాయాలకి గొప్ప విలువల్ని మనం కూడా చేకూర్చుతూ ముందుకు వెళ్ళాలి అని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా పెళ్ళి దాకా మేము మొత్తం అయిన దాకా ఉండలేదు కాబట్టి సుముహూర్తం అయిన తర్వాత మనము తీసుకువెళ్ళిన బట్టలు కానీ గిఫ్ట్స్ కానీ ఇలా ప్రజెంట్ చేసి ఒక చిన్న ఫోటో అయితే దిగామండి. అక్కడ జనం బాగా ఉన్నారు. ఇక ఫోటోకి మాత్రం మరి బయలుదేరుతున్నాం అని చెప్పి ఒక చిన్న ఫోటో అయితే దిగి వాళ్ళ మనసారా దీవించి ఇలా వచ్చామండి.